Like, are you missing? Because I said this movie is getting over now. Yes. I said I feel a little emotional. He said because you're missing Anshu. You only ask these kind of But questions it's always. true. I'm feeling a little bit sad. Also. చూడండి Yeah, Avada Papa because nijanga- it's like an end of an era. This happens with every film. You must be used Yeah, to it. yeah. But for me, after 20 years, I'm coming back. This is the only film I'm working on. So it's like more, you know, the more. I Like- feel మన more ఇంటర్వ్యూకి emotional. అమెరికాలో ఎక్కువ రీచ్ ఉంటది Say that's an emotional moment. నీకు అర్థం కాదా? Yeah. నువ్వు ఇప్పుడు ఇంటరప్ట్ చేయకుండా ఉంటే ఇంకో 25 నిమిషాలు ఆవిడ ఆపకుండా మాట్లాడేవారు. ఓకేనా? ఆవిడ నిన్న పెట్టి ఛాలెంజ్ సరదాగా అందరూ కూర్చుని నేను ఇమీడియట్ గా ఐడియా వచ్చి ఛాలెంజ్ అని అంశు 1 minute ఇక్కడ మాట్లాడకుండా ఉంటే బెట్ అన్నా. డూ హ్యావ్ టు లిసన్ టు హిమ్ ఇమీడియట్ గా పక్కన ఓకేనా? సో ఆవిడ ఇది అసలు నేను సర్ప్రైజ్ షాక్ లో ఉన్నాం ఈ మేము. మధ్యలో నేను అద్భుతమైన జోక్ కూడా చెప్పాను. చేసిన మామూలు కదా నేను అమ్మనికి అమ్మ కేరళలో కూర్చున్నాం దడ 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 మాట్లాడుతుంది ఆవిడ. ఆపట్ల అప్పటికే హాఫ్ అన్ అవర్ ఆగిపోయింది. ఆపట్ల పాజిలో ఫుల్ స్టాప్లో కామాలి వాడు కొడుతుంటే ఈయన అన్నాడు, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ గా చెప్పాలి, కానీ 1 minute అందరూ ఆలోచించి పర్ఫెక్ట్ ఆన్సరే చెప్పాలి అని ఒక క్వశ్చన్ అడిగాను. ఐ హావ్ ఎన్ ఆన్సర్. నేను అడిగిందే 1 నిమిషం అన్నా నువ్వు ఆపుతా. అంటే నేను ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్ళాం, వ్యాన్ అయ్యాను. ప్రసన్నబాబు డైరెక్టర్ గారు ఉన్నారు, కూర్చున్నాం. పక్క అటు ఈ వ్యాన్ సగం సగం ఉంటుంది కదా ఇంటర్వ్యూ, అటు సైడ్ నుంచి వెళ్తూనే ఉంది వాయిస్. నేను అంశువా అన్నాను. అంటే జో చెప్పుండాల్సింది అన్నా. కాసేపు డోర్ నాకైంది. ఓపెన్ ది డోర్ గైస్, ఎవరైనా కామెంట్ చేయాలి అని. నేను డోర్ కీస్ లేవు అంటున్నాను. ఓకేనా? ఆవిడ దిగి వచ్చేసారు లోపలికి. తను నిఖిల్ వచ్చారు, ఇద్దరు వచ్చి కూర్చున్నారు. నిఖిల్ అంటే నిఖిల్ విజేంద్ర సింగ్. తను వచ్చి కూర్చున్నాడు, మళ్ళీ నిఖిల్ అనుకుంటారు కనుక. ఓకే నా రే నేను ఎప్పుడు రా ఉన్నాను అని. వచ్చారు, వచ్చి కూర్చున్నారు. మళ్ళీ ఆవిడ వెళ్తుంది. నేను ఇలా చూసి నాకు అప్పటికే నైట్ 3 గంటల వరకు వాయించారు ముందు రోజు నైట్. నాకు తలనొప్పి పెట్టేస్తే ఇటు తిరుగుతున్నాను. నాకు ఫెంటాస్టిక్ ఐడియా ఉంది, ఈ ప్రశ్నకి మీరు అందరూ సమాధానం చెప్పాలి, బట్ 1 minute సైలెంట్ గా ఆలోచించి చెప్పండి అన్నా. సైలెంట్ అనే పదం కూడా అన్నాను నేను. I love talking. I don't know. స్పీక్ మోర్ ఇన్ ద ఇంటర్వ్యూ. అందరూ థియేటర్ అందరూ కలిపి నడవడం అదో థెరపీ అన్నారు కదా. థెరపీ అనగానే ఇవ్వడం కరెక్ట్. కాన్వర్సేషన్ బియ్యం గింజ దగ్గర నుంచి అరేబియా సముద్రం దాకా వెళ్ళి అక్కడి నుంచి హాకీ బ్యాట్లు ఎలా తయారు చేస్తారు, ఆ వుడ్ ఎక్కడ దొరుకుద్ది, అలాంటి వుడ్ ఇంకే దేశంలో ఉంది అని వెళ్తుంది. ఒక భయంకరమైన జనరల్ నాలెడ్జ్ సెషన్. You're talking about how you have exposure towards a variety of topics. Yeah.